విశాఖ నగరంలో పేదల ఆకలి తీర్చేందుకు 5 ప్రాంతాల్లో కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎంపీ శ్రీ భరత్. ఇక మద్దిలపాలెంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫ్రిడ్జ్ను ప్రారంభించి దాతల సహకారంతో నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆకలితో ఇబ్బంది పడే వారికి ఈ ఫ్రిడ్జ్ల ద్వారా ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆహారాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవాలని ఎంపీ భరత్ కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలను ఘనంగా సత్కరించారు. దిశానిర్దేశాల మేరకు ఫ్యూచర్లో కూడా ఇంకా మంది ప్రోగ్రామ్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తాం. ఈరోజు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి రావడానికి, పాల్గొనడానికి వచ్చిన, ఉత్సాహంగా వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆహారం మిగలకూడదు. ఈ రోజు మనం ఒక కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను మాత్రమే ప్రారంభించడం లేదు, మన సమాజంలో పెంచుకునే సాంస్కృతిక చూడబోతున్నాము. ఈ రోజు తెరుచుకున్న ఒక ఫ్రిడ్జ్ తలుపు మాత్రమే కాదు, అవసరంలో ఉన్న ప్రతి మనిషి కోసం మనం సమాజం తలుపు. ఆకలి లేని విశాఖ మనందరి సంకల్పం. చూడండి బాబు చేస్తాను. సారు వైజాగ్ వస్తే వరకు ఆపర్చునిటీ ఇచ్చారు. 5 పాయింట్లో కూడా వాలంటీర్గా ఏ ఏరియాలో ఆ ఏరియా కలెక్షన్ కానీ ఈ యొక్క హైజీనిక్ కానీ మన వంతు సహకారం మనం చేద్దామని చెప్పి సార్కి అందరం కూడా గట్టిగా వందే మాతరంతో చెప్తాం. వందే మాతరం, వందే మాతరం. మీరు వచ్చేయండి ముందుకి, తీసుకోండి. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గట్టిగా ఒకసారి అందరు చప్పట్లతో థ్యాంక్ యూ చెప్తామండి. శ్రీ ఆలివ్ సతీష్ శ్రీమతి షీలా మేడం గారు, రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో వొకేషనల్. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి మనకి. రోటరీ క్లబ్ విశాఖపట్నం మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జెస్ ఎవరికైతే డబ్బులు లేవో, లేకపోతే ఆ సమయంలో డబ్బులు లేవో, ఫుడ్ మనం పెడితే ఎక్కడైనా పాడైపోతుంది కాబట్టి ఈ ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి పోలీస్ స్టేషన్కి, లేకపోతే ఒక పోలీస్ దీన్ని మనం ఏమంటాం సిగ్గు గారు, అవుట్ పోస్ట్, పోలీస్ అవుట్ పోస్టుల దగ్గర పెట్టడం మంచి ఆలోచన. ఎందుకంటే ఫుడ్ హోర్డింగ్ అవ్వకూడదు. ఎందుకంటే అక్కడ మీ లోపల చూస్తే పులిహోర ఉంది, అన్నం ఉంది, పెరుగన్నం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చి 5-10 తీసుకెళ్ళిపోతే దీని ఉద్దేశం, పర్పస్ సర్వ్ అవ్వదు. మన ఉద్దేశం ఏంటంటే ఆకలిలో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడ కొంత జాగా కూడా ఉంది కాబట్టి ఇక్కడే తినేయచ్చు. వాళ్ళు డస్ట్బిన్స్ కూడా మనం ఇక్కడ పెడితే వాళ్ళు తినేసి డస్ట్బిన్లు కూడా ఇక్కడే పెట్టేస్తారు. సిఐలు కూడా అది మీరు గమనించండి. చాలా మంచి ఐడియా 5 లొకేషన్స్లో ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు పెట్టడము, అండ్ దాతలు కూడా ముందుకు రావడము. భవిష్యత్తులో కూడా కోరేది ఏంటి అంటే ఈజీ టు ఈట్, తినడానికి ఈజీగా ఉండాలి, అండ్ పాడవకుండా ఎక్కువసేపు లాస్ట్ అయ్యే ఫుడ్, అట్లాంటి ఫుడ్ కానీ మనము ప్లాస్టిక్ కంటైనర్స్లో మూతలతో పాటు ఇక్కడ పెడితే అందరికీ బాగుంటుంది. నెక్స్ట్ కూడా ఏంటంటే కుదిరితే మనకి వైజాగ్ సిటీ ఎంపీ సార్కి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, దాతలు, పాత్రికేయులు, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మెన్ అందరికీ
స్వతంత్రత దినోత్సవ శుభాకాంక్షలు. మన అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ఆకలి రహిత రాష్ట్రం తయారు చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారండి. అన్న క్యాంటీన్ నుండి మొదలుపెట్టి ఈరోజు చూస్తే ప్రతి ఊళ్ళో అన్న క్యాంటీన్ పగలు మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతున్నారండి. వందల మంది, వేల మంది, లక్ష మంది అక్కడ తింటున్నారండి. వైజాగ్లో చూస్తే ఇది మన రాష్ట్రంలో అతి పెద్ద నగరం అండి. పర్యాటకులు తర్వాత వైద్యం కోసం వేరే రాష్ట్రం నుండి, వేరే జిల్లా నుండి ఎంతమంది వస్తారండి. ఎప్పుడైనా ఆకలి ఉంటే అప్పుడప్పుడు జేబులో డబ్బు ఉండదు, లేకపోతే రాత్రిపూట రెస్టారెంట్ కనపడదు. అప్పుడు ఫోన్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు దిగులు పడుతూ ఉంటారండి. ఈ సమస్య పరిష్కారం చేయడానికి విశాఖపట్నం సిటీ పోలీస్ నుండి ఇది ఒక చిరు ప్రయత్నం. ఆకలి రహిత విశాఖ తయారు చేయడానికి ఇది మేము ఒక చిన్న అడుగు వేస్తున్నాం. గౌరవ ఎంపీ సార్ దిశానిర్దేశంతో లాస్ట్ 2 సంవత్సరాల నుండి మేము చాలా స్టెప్ ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తూ ఉంటాం. 2009 నుంచి ప్రారంభించాము. ఇప్పటికి మనకి 17 సంవత్సరాలు జరుగుతుంది. సో చాలామంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఈ విధమైన మన సిపి గారు దొరకడం మన వైజాగ్కి చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఆయన చేసే ప్రతి ఒక్కటి కూడా దేన్ని మనం చెప్పలేం. ప్రతి మనిషికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆకలిని కూడా తీర్చే రాత్రులు వచ్చేటప్పుడు అంటే బెగ్గర్స్ అంటే పేదవాళ్ళు వాళ్ళకే కాకుండాను మనలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్టక్ అవుతుంటాం. మనకి ఎక్కడ తిండి దొరకదు. అంత దూరం ఆలోచించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఈ ఫ్రిడ్జ్ పెట్టడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఏంటంటే యాక్సిడెంట్స్ కోసం కానీ వీటి కోసం కానీ మాకు ఇంతకుముందు ప్రతి ఆఫీసర్స్ కూడా మా వైపు నుంచి సలహాలు వెళ్ళేవి. కానీ నేనైతే సార్ వచ్చిన తర్వాత అసలు బయటికి కనపడలేదు. నా ఆలోచనల మీద ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ప్రజలకు ఏం కావాలి, ఏ విధంగా అయితే ట్రాఫిక్ నియమించాలనేది నేను అనుకోవడం ఏంటంటే మన ఇండియాలోని మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉన్నంత ట్రాఫిక్ అవేర్నెస్ సైన్ బోర్డ్స్ కానీ సో ఏది కూడా ఇంకెక్కడ లేదనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. బట్ ఆయన చేసిన కృషి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. నేను మన సరే అభినవ సుభాష్ చంద్రబోస్ అనే బిరుదు మన సిపి సార్కి ఇవ్వాలని నా ఆలోచన నిజంగా. ఎందుకంటే ఆయనకి చేతులెత్తి మన వైజాగ్ తరపు నుంచి మన అందరి తరపు నుంచి పాదాభివందనం చేస్తున్నాం సార్ సార్కి. ఆయన ఆలోచన కానీ ఆయన ఇది ఎక్కడో సినిమాల్లో ఆటల్లో చూడటం, ఆయనతో ప్రయాణించే ఈ కొద్ది రోజులు కూడాను నేను చాలా సంతోషంగా ఏమంటారు అది ఫీల్ అవుతున్నాను. అదే నా వైపు నుంచి ఏదో చిన్న సహాయం ఏదో చేసాము. ఆయన అడిగారు, కానీ దీన్ని ఇంత చిన్న సహాయం ఎంతోమందికి కడుపు నిండుతుందంటే నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇందులో నా యొక్క చిన్న వంతు ఉందని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంచెం ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్రంలో భాగం ఏంటి అంటే మన భారతీయులందరికీ ఆకలి కూడా ఉండకూడదు అనేది మన పూర్వీకులు కూడా ఆలోచించారు. ఇవాళ విశాఖపట్నం నగరంలో మన పోలీస్ కమిషనర్ గారు మిషన్ జ్యోతిర్గమయ అనే ఒక ఆలోచనతో ప్రత్యేకంగా అతి పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి, అది షెల్టర్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి ఐడియా. ఈ పోలీస్ అవుట్ పోస్టుల దగ్గర కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు పెట్టి ప్యాక్డ్ ఫుడ్ అంటే ఏదైతే ఎక్కువసేపు పాడవకుండా ఉంటుందో అంటే పులిహోరలాగా పెరుగన్నంలాగా ప్యాక్ చేసి హోమ్లెస్ పీపుల్ అవనివ్వండి, లేకపోతే కొందరు ఆ పరిస్థితి వల్ల కొన్నిసార్లు డబ్బులు లేకపోతే ఆకల్లో
వాళ్ళు పడుకోకూడదనే ఆలోచనతో ఈ ఫ్రిడ్జ్ పెట్టారు. అయితే దీనికి దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి సపోర్ట్ చేసి ఫ్రెష్ ఫుడ్ అంటే పాడైపోయిన ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ని కంటైనర్ రూపంలో ఇక్కడ పెడితే ఎవరైనా సరే ఈ లొకేషన్కి వచ్చి తినొచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టారు అంటే ఇవాళ మన ఇక్కడ మదిలిపాలెం జంక్షన్లో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జగదాంబ జంక్షను, దాని తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్, గోపాలపట్నం పెట్రోల్ బంకు, దాని తర్వాత ఓల్డ్ గాజువాక జంక్షన్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఈ 5 లొకేషన్స్లో ఇవాళ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించడం జరుగుతుంది. మేము కూడా పులిహోర డబ్బాలు తీసుకుని అందరూ టేస్ట్ చేసాము, బాగుంది. ఇదే విధంగా అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ సిఐని కూడా కోరేది ఏంటి అంటే ఇది సక్రమంగా జరిగేటట్టు ఎవరో ఒకరు వచ్చి అన్నీ తీసేసుకుంటూ ఆకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటూ తినిన తర్వాత కూడా ఆ కంటైనర్స్ కూడా వేస్ట్ అవ్వకుండా అక్కడ డస్ట్బిన్ పెట్టి కుదిరితే వాళ్ళు అక్కడే చేయగడుకోగలిగితే నీట్గా ఉంటుంది, రోడ్లు కూడా డర్టీ అవ్వవు. అండ్ చాలామందికి మనము ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. దాతలను కూడా కోరేది ఏంటి అంటే దీన్ని మీరు సపోర్ట్ చేయండి, మేము కూడా మానిటర్ చేసి సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తాం. అప్రిషియేట్ చేస్తున్నాం సిపి గారు, సాక్షి గారు అండ్ ఆల్ సిఐస్, ఆల్ వాలంటీర్స్, ఆల్ డోనర్స్ ఎవరైతే ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఇంకా మరింత సపోర్టు మీ నుంచి వస్తే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు సిటీ తరఫున మేము టేకప్